సిద్దిపేట జిల్లాలో చింతమడకల్లో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చింతమడకకు ఆయన రీచ్ అయ్యారు. సో కాసేపట్లో ఆయన తన సతీమణి శోభతో చింతమడకలో ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ తన ఓటు హక్కును చింతమడకలో వినియోగించుకున్నారు. ప్రస్తుతం చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కును తన సతీమణితో కలిసి వినియోగించుకోబోతున్నారు. కేసీఆర్ వాస్తవానికైతే ఇటు మెదక్ లోక్సభలో కేసీఆర్కి ఓటు హక్కు ఉంది. అలానే గజ్వేల్లో ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా సిద్దిపేటలో తన సొంత గ్రామమైనటువంటి చింతమడకలోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. సో ఎప్పటిలాగానే కేసీఆర్ ఇప్పుడు కూడా సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో ఆయన తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఆ తర్వాత నేరుగా ఆయన తన ఫామ్ హౌస్కు వెళ్ళబోతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ తన ఓటు హక్కును చింతమడకలో ఆయన వినియోగించుకోబోతున్నారు ఆయన సతీమణి శోభతో. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నవీన్. తను పోలింగ్ బూత్ లోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడక చేరుకున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఓటు వేయడానికి ఆయన కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. సతీమణితో సహా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ముందు ఆయనతో పాటు హరీష్ రావు కూడా ఆయనను తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓటు వేయడానికి. సో మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ సీఎంతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడక చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఆయన వెంట వచ్చారు. కుటుంబ సభ్యులందరితో పాటు అక్కడికి చేరుకున్న కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా అక్కడ ఉన్నారు. చూడొచ్చు మనం అధికారులు ఆయనను కేసీఆర్ని లోపలికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన పోలింగ్ కేంద్రంలోకి ఇప్పుడే లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం చింతమడక చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు. బయట మనం చూడొచ్చు హరీష్ రావు అక్కడే నిలబడున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. సతీమణి ఆమెతో పాటు ఇద్దరు లోపలికి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. లోపల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధికారులందరూ ఆయన కలిసి లోపలికి తీసుకువెళ్లిన దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాం. హరీష్ రావు మాత్రం అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర చాలామంది ఓటర్లు కూడా వెయిట్ చేస్తున్నారు ఓటు వేయడానికి. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అక్కడ.
ఇక చింతమడకతో పాటు ఓవరాల్గా తెలంగాణలో మొత్తం చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని చోట్ల మందకోడిగా పోలింగ్ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఓటర్లు ఇంకా బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది ప్రముఖులు కూడా ఓటు హక్కు ఉదయాన్నే వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ బయటకు మరి కాసేపట్లో రాబోతున్నారు. అక్కడ మనం చూస్తున్నాం ఓటు వేయడానికి లోపలికి వెళ్లారు ఇంతకుముందే. సో ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సతీ సమేతంగా బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం.